హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సోనియా ఎలిమినేట్ అయింది. హౌస్ అంతా ప్రశాంతంగా ఉంది. ప్రజల ఓట్లు శాసించాయి. కంటెస్టెంట్ల ఓట్లు బయటికి పంపించాయి. మీలో ఎంతమందికి సోనియా బయటికి వెళ్ళడంతో హౌస్ యొక్క దరిద్రం వదిలింది అని అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. ఇక నిఖిల్ విషయానికి వస్తే చాలా తెలివిగా సోనియాని అయితే బయటికి పంపించగలిగాడు. ఇక నిఖిల్ తర్వాత నెక్స్ట్ మూవ్ ఏమై ఉంటుంది, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తాడు? లెట్స్ వెయిట్ అండ్ సీ. పృథ్వీకి అక్కలేని లోటు విష్ణు తీర్చగలదా? పృథ్వీ గేమ్స్ అయితే ఆడగలడు, కానీ స్ట్రాటజీలు ఉండవు అని మీలో ఎంతమందికి అనిపించింది? ఇక విష్ణుతో పులిహోర కలపడమే స్ట్రాటజీగా పెట్టుకున్నాడు అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక నాగమణి కంటే గేమ్ ఎలా ఉండబోతుంది? జీరోని చేసిన వాళ్ళే హీరోని చేసి ఎలిమినేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. సో మణికంఠ నిఖిల్కి కాంపిటేటర్ కాబోతున్నాడా? మణికంఠను జైల్లో పెట్టడం రైటా రాంగా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వబోతున్నారనే విషయంలోకి వెళ్ళినట్లయితే, మొదటిగా నైనిక నామినేషన్లోకి వస్తుందని సమాచారం. అలాగే ప్రేరణ కూడా నామినేషన్లోకి రావచ్చు. అలాగే మణికంఠ కూడా నామినేషన్లోకి వస్తాడు. అలాగే యస్మి 100% నామినేషన్లోకి వస్తుంది. తర్వాత ఆదిత్య ఓం 100% ఆదిత్య ఓం గారు నామినేషన్లోకి వస్తారు. అలాగే పృథ్వీ 50 to 60% నామినేషన్లోకి వచ్చేట్టు కనిపిస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.